నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో కువైటీ ప్రజలు శుక్రవారం మనం చూసుకుంటే మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. శుక్రవారం మిగతా రోజుల్లో పోకపోయినా సరే శుక్రవారం తప్పకుండా అయితే ప్రార్థనలకు వెళుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క ప్రార్థనలు చేసే సమయంలో కువైట్లోని పలు మసీదులలో అయితే దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ నార్త్ వెస్ట్ సులేబికాతులోని తుఫైల్ ఇబ్ను ఆల్ హరీత్ మసీదు కాపలాదారుల నుంచి దొంగలించడానికి శుక్రవారం ప్రార్థనా సమయాన్ని ఒక తెలియని దొంగ దోపిడీ చేశాడని చెప్పి, అలాగే ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు దొంగ గార్డుల కోసం కేటాయించిన గదిని లక్ష్యం చేసుకున్నాడు. అలాగే యొక్క మసీదులో మనం చూసుకుంటే 3 గార్డులైతే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ తమ యొక్క గదిలో అయితే వాళ్ళ యొక్క వస్తువులు, సెల్ ఫోన్లు అన్ని అక్కడ పెట్టేసి వాళ్ళైతే నమాజుకు వెళ్లడం జరిగింది. దీన్ని ప్రార్థన చేయడానికి, నమాజు చేయడానికి వచ్చిన గుర్తు తెలియని దొంగ ఎవరైతే ఉన్నారో అతను గార్డుల యొక్క గదిని లక్ష్యం చేసుకుని ఆ యొక్క గదిలోకి ప్రవేశించి 3 గార్డుల యొక్క ఎవరైతే వాళ్ళ యొక్క ప్యాంట్లు ఉన్నాయో వాళ్ళ యొక్క ప్యాంట్లలో నుంచి ఒక గార్డు ప్యాంటు నుంచి 260 దినార్లు, మరొక అతని దగ్గర నుంచి 50 దినార్లు, అలాగే ఇంకొక అతని మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడని చెప్పి 3వ వ్యక్తి మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్టు దొంగతనం జరిగినట్లు స్థానిక మీడియాకు తెలపడం జరిగింది. అలాగే క్రిమినల్ ఎవిడెన్స్ సిబ్బంది ఈ సంఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు తెలిపారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో మీరు నమాజులకు వెళ్లేటప్పుడు మసీదులకు ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.